హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో ఏముండిపోతుందంటే నేను 1 మంత్ వరకు ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు కదండి. సో ఆ 1 మంత్లో ఏ ఏ ఫంక్షన్స్కి వెళ్ళాను, సో దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి బాబుకి హాఫ్ శారీ అలాగే పంచల ఫంక్షన్ చేస్తారు కదా. సో ఆ ఈవెంట్ అయితే చేశారనమాట. అంటే నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు అనేసి. సో ఇది వచ్చేసి వాళ్ళు రాకముందు జరిగిన ఈవెంట్ అనమాట. సో అన్నయ్య దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే ఈ ఫంక్షన్ అయితే చేసేసారు. సో ఆ తర్వాత వాళ్ళు మా ఇంటికైతే వచ్చారనమాట. సో నేను మా వారైతే ఆ ఫంక్షన్కి వెళ్ళాము. ఇద్దరు కూడా చక్కగా అత్తయ్య మావయ్య అని పిలుస్తారనమాట నన్ను మా వారిని. సో బాబు పేరు వచ్చేసి జ్ఞానేశ్వర్ అండి. అలాగే పాప పేరు వచ్చేసి వైష్ణవి అనమాట. వాళ్ళ ఇంట్లో వైషు అంటారు. అలాగే మా వారు వచ్చేసి తనని ముద్దుగా చిట్టమ్మ చిట్టమ్మ అని చెప్పని పిలుస్తారనమాట. సో ఫంక్షన్కి అయితే వెళ్ళాము. కొంచెం లేటే అయిందండి ఆ రోజు వెళ్ళేసరికి. మా వారికి ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల మేము ఇక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వడమే 1 o'clock ఏమో స్టార్ట్ అయ్యాము. గుంటూరు వెళ్ళేసరికి 2 అయిందండి. కరెక్ట్గా 1 hour అలా పడుతుంది అనమాట విజయవాడ నుంచి. సో వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి తర్వాత భోంచేసేసుకొని తర్వాత వచ్చేటప్పుడు మా కోడలతో అల్లుడితో కాసేపు మాట్లాడేసి అలాగే ఫ్రెండ్ వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కువసేపు లేమన్నమాట, ఎందుకంటే వెళ్ళడమే లేట్గా వెళ్ళాం కదా. సో మేము వెళ్ళిన ఒక 1/2 hourకి అసలు ఫంక్షన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారనమాట. సో మేమైతే ఇంకా మా ఫ్రెండ్సే కాబట్టి కాసేపు ఆంటీ వాళ్ళతోటి, అంటే ఆంటీ అంటే అన్నయ్య వాళ్ళ మదరు అలాగే వాళ్ళ సిస్టర్, ఇంకా మా ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా వాళ్ళ మమ్మీ, అందరితోటి కాసేపు టైం స్పెండ్ చేసేసి వచ్చేసాము. సో నేను అదే ఆ పాపని అదే మా కోడల్ని ఎక్కువగా వీడియో తీయొద్దు అని అనుకున్నాను, ఎందుకంటే అన్నకి ఇష్టం ఉండదు. సో తీయొద్దు అని చెప్పి నేను జస్ట్ అలా ఆంటీ వాళ్ళని అలాగే మా వారిని మా అన్నయ్యని అలాగా అందరినీ వీడియో తీస్తున్నాను. కానీ మా కోడలు వచ్చి అత్త నన్ను వీడియో తీ, నువ్వు నా అదే నీ ఛానల్లో వీడియో పెట్టవా నాది అనేసి అడుగుతుంది అనమాట. అయితే నేను అన్నాను అప్పటికి, డాడీకి ఇష్టం ఉండదురా వద్దు అని అంటే, లేదు వీడియో తీ నువ్వు కంపల్సరీ, నేను డాడీని అడుగుతాను పర్మిషన్ ఇస్తే నువ్వు ఛానల్లో పెట్టు అనేసి ఆ రోజు ఫోర్స్ చేసి మరి వీడియో తీయించుకుంది అనమాట. సో ఇంకా తను ఇష్టపడి అడిగింది కాబట్టి సో తన కోసం అని చెప్పి వీడియో తీశాను. కాకపోతే ఫేస్ అయితే బ్లర్ చేసేసాను అనమాట. నాకు తెలిసి అప్పటి నుంచి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తాను అనేసి. సో నేనైతే చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నాకైతే కాల్ వచ్చింది, ఏంటత్తా నన్ను చూపించలేదు అనేసి. సో ఇక్కడైతే లంచ్ చేస్తున్నామండి నేను మా వారు. సో ఇక్కడ ఉన్న స్పెషల్స్ అన్నీ కూడా ఒక వీడియో అయితే తీసేసాను. సో గారెలు, బూరెలు, పులిహోర, ఇంకా వెజ్ బిర్యానీ, ఇంకా మసాలా కర్రీస్, అంటే అదే ఇది మనకి మష్రూమ్ కర్రీ అవి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ప్రిపేర్ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగుండిందండి. కాకపోతే మేము ఇంకొంచెం అర్లీగా వెళ్ళుంటే బాగుండేది. సో మేము ఒకటి ప్లాన్ చేసుకుంటే ఆ రోజు ఇంకొకటి అయిందనమాట. యాక్చువల్గా అయితే మార్నింగ్ 10:30కి అట్లాగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ ఎంత ట్రై చేసినా కూడా ఆ రోజు కుదరలేదు. సో ఇక్కడైతే నేను భోంచేస్తున్నానండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా టేస్టీగా ఉన్నాయి. ఉప్పు కారాలు అవన్నీ కూడా చక్కగా సరిపడా వేశారనమాట. అసలే ఎండాకాలం కదండి, ఈ స్పైసెస్ అవి ఎక్కువ తిన్నామంటే ఊరికే దాహం వేస్తుంది, ప్లస్ కడుపులో మంట స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా బాగున్నాయి అన్నమాట. సో నేను మా వారైతే భోంచేసేసాము. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తారనుకుంటే ఇంకా వాళ్ళేమో వచ్చిన రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి
వాళ్ళకి భోజనాలు పెట్టి ఇవ్వడం ఆ బిజీలో ఉన్నారనమాట. సో అందుకని చెప్పి వాళ్ళనైతే డిస్టర్బ్ చేయలేదు. దానికి తగ్గట్టు ఆ రోజు అన్నయ్య కూడా వర్క్లో ఉన్నారనమాట. యాక్చువల్గా నాకు ఆ విషయం మొన్న వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదా, ఆ రోజు తెలిసింది. అన్నయ్య ఆ రోజు అదే ఆన్లైన్లో ఉంటారు కదా, అదే మీటింగ్లో. సో ఆ మీటింగ్కి అటెండ్ అవుతూనే ఇటు ఫంక్షన్ కూడా చూసుకున్నానమాట. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అలాగే లక్ష్మి వాళ్ళ మమ్మీ ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుతుంటే వైషు వచ్చిందనమాట. అత్త నన్ను ఫొటోస్ వీడియో అనుకుంటా. సో ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే తీశానమాట తనకి. తర్వాత మా వారు వచ్చారు. మా వారు వచ్చిన తర్వాత అత్త మావయ్యతో కూడా ఫొటోస్ అని చెప్పి చక్కగా నిల్చొని ఫొటోస్ అయితే తీయించుకుంటుంది. సో అక్కడ ఫొటోస్ తీసాను, అవి సరిపోవంట. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ ఆ చైర్లో కూర్చొని మావయ్యని నన్ను ఫోటో అని చెప్పి చక్కగా కూర్చుందనమాట. అసలు వయసు చాలా చిన్నదండి, కానీ ఆ రోజు శారీ కడితే ఒక అంటే ఒక పెద్ద పిల్లలాగా ఆ లుక్ అంతా మారిపోయిందనమాట. అసలు వయసులాగే లేదు, చాలా బాగుండిందనమాట. చాలా క్యూట్గా ఉంది అసలు ఆ రోజైతే. అక్క కాదు ఆంటీ అని అలా చెప్పకూడదు. చూడండి ఫ్రెండ్స్, తిట్టుకోరు అయితే. ఈ పిల్లలందరూ కూడా జ్ఞాని ఫ్రెండ్స్ అనమాట. నేను వీడియో తీస్తుంటే జ్ఞాని చెప్పినట్టున్నాడు, అత్తకి ఛానల్ ఉంది, ఛానల్లో పెడుతుంది వీడియో అనేసి. సో గబగబా వచ్చేసారనమాట. ఆంటీ మీకు ఛానల్ ఉందా, మమ్మల్ని కూడా వీడియో తీయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాం మేము అంటే, సరేలే పిల్లలు కదా అని చెప్పి నేను ఏదో సరదాగా వీడియో తీద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే ఇక వాళ్ళు అల్లరి చేశారండి, మామూలుగా చేయలేదన్నమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ అదే చెప్తారు కదా, సో సరేలే చెప్పండి అని చెప్పని నేను వీడియో ఆన్ చేస్తే వాడు చూసారా ఎలా చెప్పాడు, ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము ఇది ఒట్టే అంట. అరే అలా చెప్పకూడదంటే, ఏం కాదంటీ అలా చెప్తే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి అంటున్నాడు అనమాట. అసలు ఈ కాలం పిల్లలకి మనం ఏమి చెప్పలేము. సో రెండోసారి చెప్తా అన్నాడు, మంచిగా చెప్తేనే నేను వీడియో పెడతాను అంటే, సరే మళ్ళీ మంచిగా చెప్తానని చెప్పి రెండోసారి కూడా అదే చెప్పాడు అనమాట. ఈ పిల్లల గురించి చెప్తూ ఇప్పుడు మ్యారేజ్ వీడియోలోకి అయితే వచ్చేసాను. సో ఈ మ్యారేజ్ వచ్చేసి 2 వీక్స్ బ్యాక్ జరిగిందండి. మాకు బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అనమాట. సో మీరు తప్పకుండా రావాలి అని చెప్పి ఇంటికి వచ్చి మరీ ఇన్వైట్ చేసి వెళ్ళారు. సో వెళ్ళామన్నమాట. అంతకుముందు మా ఇంటి పక్కనే రెంట్కుండేవాళ్ళండి, ఇప్పుడు వేరే ప్లేస్లో ఉంటున్నారు. సో అక్కడ ఉన్నా సరే ఇంటికి వచ్చి మరీ ఇన్వైట్ చేశారనమాట. సో తప్పకుండా వెళ్ళాల్సిన మ్యారేజ్ అనమాట. సో ఇక నేను, మా వారు, మా అబ్బాయి అయితే ఈ మ్యారేజ్కి అయితే వెళ్ళాము. మ్యారేజ్ అయితే గ్రాండ్గా చేశారండి. అలాగే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు. మేము వచ్చేటప్పుడు డ్యాన్స్ జరుగుతుంటే ఒక చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఇక ఇది వచ్చేసి ఇంకొక హాఫ్ శారీ ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్ వచ్చేసి లాస్ట్ వీకే జరిగింది, లాస్ట్ ఫ్రైడే. సో అంటే రీసెంట్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. సో అక్కడికి వెళ్ళాము మధ్యాహ్నం. నేను, మా వారు, మా అబ్బాయి ముగ్గురం కూడా వెళ్ళామన్నమాట. ఇందాక మ్యారేజ్ చూపించాను కదా, సో సేమ్ ఫంక్షన్ హాల్ అనమాట. ఇది వచ్చేసి అంతకుముందు ఫ్రైడే అయింది మ్యారేజ్, నెక్స్ట్ ఫ్రైడే ఈ హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసిన ఆంటీ ఉన్నారు, వీడియో తీస్తుంటే అసలు వద్దంటే వద్దు, తీయొద్దు వీడియో అని చెప్పి బ్యాగ్ అడ్డం పెడుతున్నారు అనమాట. సో ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. నేను, మా వారు, అలాగే మా ఇంటి పక్కన ఒక చిన్న పాప ఉంటుంది అన్నాను కదా, సో తను వాళ్ళ అక్క కూడా మా మధ్యలో కూర్చున్నారనమాట.
అనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళు వెజ్ అంట. సో, వాళ్ళు వెజ్ తినడానికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిని మా మధ్యలో కూర్చోబెట్టేసి వాళ్ళైతే భోజనానికి వెళ్ళిపోయారనమాట. సో, మాతో పాటు ఆ పిల్లలిద్దరు కూడా భోంచేసేసారు. సో, ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా గ్రాండ్‌గా చేశారు. ఇక్కడ నేను వీడియో అయితే ఎక్కువగా తీయలేదండి. ఎందుకంటే నా ఫోన్ మా అబ్బాయి తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడనమాట. సో, నా దగ్గర ఫోన్ అయితే లేదు. ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియో చూపిస్తున్నానో అది మాత్రమే తీశాననమాట. తర్వాత నా ఫోను మా అబ్బాయి తీసుకెళ్ళిపోయాడనమాట. సో, అందుకని చెప్పి ఎక్కువ వీడియో అయితే లేదు. ఈ వీడియో ఆంటీ చూస్తే గనుక డెఫినెట్‌గా అడుగుతారు. ఏంట్రా అసలు తీయలేదు ఎక్కువగా అని చెప్పి. దానికి తగ్గట్టు మేము వెళ్ళేసరికి సగం ఈవెంట్ కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు పాపని పల్లకిలో అలా తీసుకొస్తారు కదా! సో, అవన్నీ కూడా అయిపోయినాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము. 1 మంత్ నుంచి నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కదండీ! సో, ఈ 1 మంత్‌లో నేను కవర్ చేసిన ఫంక్షన్స్ అనమాట ఇవి. కొద్ది కొద్దిగా అలా వీడియో తీసి గుర్తుగా అలా ఉంచేసాననమాట. సో, నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి నా డే రొటీను అలాగే ఇంట్లో స్టిచ్చింగ్ వర్క్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.